మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిస్టీరియస్. రోహిత్ సహాని, అబిద్ భూషణ్, రియా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. ఆష్లీ క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా శివాని నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. రీసెంట్ గా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్ పోస్ట్ ని రిలీజ్ చేసి బెస్ట్ విషెస్ తెలిపారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం జూన్ 27న రిలీజ్ అవ్వబోతుంది. ఫిలిం రిలీజ్ మరి కొద్ది రోజులే ఉండటంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ లో జోరు పెంచుతున్నారు. ఇటీవల ఫిలిం ట్రైలర్ రిలీజ్ కాగా ఈ ట్రైలర్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. మరోవైపు రిలీజ్ కి ముందే ఈ మూవీ సినీ ప్రముఖుల ప్రశంసలు సొంతం చేసుకుంటూ ఉండడం విశేషం. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ఈ చిత్రాన్ని వీక్షించి టీం ని అభినందించారు. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. రజనీకాంత్ తో కలిసి దిగిన ఫోటోస్ తో పాటు ఆ మధురానుభూతిని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రూరల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం పెద్దిలో నటిస్తున్నాడు. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి ముందే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్ర రైట్స్ ని ఏకంగా 105 కోట్ల భారీ డీల్ తో నెట్ఫ్లిక్స్ దక్కించుకుందంట. ఇంత భారీ రేట్ కి పెద్ద డిజిటల్ రైట్స్ సేల్ అవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పెద్ద సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఈ రేంజ్ లో కేవలం డిజిటల్ రైట్స్ డీల్ జరుగుతుందని సినీ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాతో రామ్ చరణ్ మరోసారి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందం చలాకీ నటనతో యువ హృదయాలను దోచిన నటి జెనీలియా. దాదాపు అందరి హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే వివాహ బంధంలోకి అడుగుపెట్టి సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ప్రెసెంట్ ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి సెలెక్టివ్ గా ప్రాజెక్ట్స్ చేస్తోంది. రీసెంట్ గా జెనీలియా తన గతానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది. దాదాపు 14 ఏళ్ల క్రితం తనకు నటుడు జాన్ అబ్రహం కి పెళ్లైందనే పుకార్లు తెగ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఆ వార్తలను కొందరు కావాలని సృష్టించారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు, సెట్స్ లోనే మా పెళ్లి జరిగిందని చాలా పెద్ద ప్రచారమే చేశారు. అలా ఎందుకు చేశారో నాకైతే ఇప్పటికీ అర్థం అవ్వట్లేదని ఆమె వ్యాఖ్యానించారు. అయితే వీటి తర్వాత ఏడాదిలోనే బాలీవుడ్ హీరో తన స్నేహితుడు రితేష్ దేశ్ముఖ్ ని వివాహం చేసుకున్న జెనీలియా ఆ పుకార్లకు చెక్ పెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్ట్రేట్ సినిమాల కంటే కూడా రీ రిలీజ్ల హవానే ఎక్కువగా కొనసాగుతోంది. ఇటీవల అందాల రాక్షసి, తొలి ప్రేమ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఇంకో సినిమా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. 2001లో దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్ లో వచ్చిన మూవీ హనుమాన్ జంక్షన్ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సూపర్ కామెడీ ఎంటర్టైనర్ అప్పట్లో ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా ఈ సినిమాకి మంచి రేటింగ్ వచ్చింది. యాక్షన్ కింగ్ అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహాలయ లాంటి వారు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించబోతోంది. వింటేజ్ ఆడియన్స్ కి ఈ సినిమా మంచి మెమరీ రీకాల్ లా ఉండబోతోంది. ఈ సినిమాని జూన్ 28న రీ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.